ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। దొనకొండ మండలంలో ఘనంగా మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు। మాలమహనాడు దొనకొండ మండలం మహిళా అధ్యక్షురాలుగా మేకల లూర్దుమేరి నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్। గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంది। ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోనే 2 తరాల దూడకు జన్మనిచ్చిన గేదె। ప్రకాశం జిల్లా కనిగిరిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ సముదాయంలో దసరా సందర్భంగా బతుకమ్మ పాటకు మహిళలు డాన్సులు। ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోనే రైల్వే స్టేషన్ పరిధిలో గల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి అసోసియేషన్ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు మహిళలు పూలమాల వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం కమిటీ మరియు అధ్యక్షులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం సత్యం అహింస శాంతి సామరస్యానికి ప్రతీక అయిన చూపిన మార్గంలోనే భారత స్వాతంత్ర్య పోరాటం విజయవంతమైంది। నేటి తరాలు గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తే సమాజంలో సమానత్వం శాంతి నెలకొంటుందని యువత గాంధీ ఆశయాలను తెలుసుకుని జీవితంలో అవి అమలు చేయాలని, అదేవిధంగా ఆయన గ్రామ అభివృద్ధి, పేదల సేవ, పరిశుభ్రత, మద్యపాన నిషేధం వంటి అంశాలపై గాంధీ ఆలోచనలు ఎంత ప్రస్తుత ప్రయోజనకరమో వివరించారు। స్వచ్ఛత ఒకటి జీవన విధానం, ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని పుల్లయ్య చెప్పారు। అదే క్రమంలో గాంధీ జయంతి పురస్కరించుకుని మోదీ బ్రహ్మయ్య, జి వెంకటేశ్వర్లు, షేకెం సుభాని, కొండ జాన్సన్ పలువురు పేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేయడం జరిగింది। పడాలి అప్పుడప్పుడు మనమేం చరిత్ర సృష్టియంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటే బ్లెస్సింగ్ కదా। దా ఫోటో చూద్దాం గాంధీ తాత గారు వచ్చినందుకు। జై వాసవి, జై వాసవి, జై వాసవి। గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్య సోదరులకు, పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు నా నమస్కారాలు। అక్టోబర్ 2వ తారీఖున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సత్యం అహింస శాంతి అనే ఆయన తత్వశాస్త్రంలో భారత స్వతంత్ర ఉద్యమానికి రూపకల్పన చేశారు। గాంధీజీ ఇప్పటికీ ఈ నినాదంతో ఆయన ప్రపంచానికి స్ఫూర్తిగా ఉన్నారు। జై వాసవి। అందరికీ గాంధీ జయంతి అక్టోబర్ 2ను పురస్కరించుకొని మన జాతిపిత ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీ మహాత్మా గాంధీజీని జయంతి పురస్కరించుకొని ఈరోజు ఘనంగా దొనకొండ ప్రజలు, ఆర్యవైశ్య సంఘము, మిత్రులు అందరూ, శ్రేయోభిలాషులు అందరూ ఈరోజు మహాత్మా గాంధీకి ఘనంగా దొనకొండ పార్కు నందున్న గాంధీ తాతకి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించడం జరిగింది। అలానే అందరూ నివాళులు అర్పించడం జరిగింది। ముఖ్యంగా మహాత్మా గాంధీని మనము జాతిపిత అంటాము। ఎందుకంటే ఆయన ఒక రక్తం చుక్క చిందించకుండా బ్రిటిష్ వారిని 200 సంవత్సరాలు పరిపాలన నుంచి విముక్తిని చేసి మనకి ఇందాక చెప్పినట్టుగా సత్యము, అహింస, అలానే శాంతి ద్వారా మనకి ప్రపంచంలో ఎక్కడా లేకుండా మనకి స్వతంత్రం తీసుకురావడం జరిగింది। కాబట్టి ఆయన ఆశయాల్ని మనమందరము ఇప్పుడు ముఖ్యంగా నేటి యువత ఆయన ఆశయాల్ని ఆదర్శంగా తీసుకొని భావితరాల వాళ్ళందరికీ అందించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఈయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। అధ్యక్షులు కాళ్ళ హనుమంత్కి, టౌన్ అధ్యక్షులు పరసూరి రమేష్కి,
ఇది ఎంతో శుభోదయం. ఈ మామూలుగా గాంధీ మహాత్మా అందరికీ ఎంతో మనకి మరవలేంది ఈ సేవ అనేది, మనకి ప్రతి ఒక్కరికి మరవలేంది. అందరు ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంకు వచ్చిన మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్, దొనకొండ మండల మహిళా మాల మహానాడు అధ్యక్షురాలుగా మేకల లూర్దుమేరి భర్త వెంకటేశ్వరుని నియమిస్తూ ఈ రోజు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మాలలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే మాలల ఐక్యం చేసే దిశగా రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఈ ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో అన్ని గ్రామాలలో ఉన్న మాల మహిళలను, కార్మికులను, ఉద్యోగస్తులను అందరినీ ఏకం చేస్తూ రానున్న రోజుల్లో జాతీయ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, అలాగే అంబేద్కర్ జాన్ గ్రామానికి తీసుకువెళ్లే దిశగా లూర్దుమేరి పనిచేయాలని, ఆమెకు అన్ని విషయాల్లో అండదండలుగా రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఉంటుందని తెలియజేస్తూ నియామక పత్రం అందజేయడం జరిగింది. నూతనంగా దొనకొండ మండల మహానాడు మండల మహిళా అధ్యక్షురాలుగా ఎంపికైన మేకల లూర్దుమేరి మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ మాలల పక్షాన వారిని చైతన్యం చేస్తూ పనిచేస్తానని, నా ఈ పదవికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. వైఫ్ ఆఫ్ వెంకటేశ్వర్ని జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఉండబడేటటువంటి దర్శి నియోజకవర్గం దొనకొండ మండలంలో ఎన్ని గ్రామాలు అయితే 18 గ్రామాలు ఉండబడేటటువంటి ఈ యొక్క దొనకొండ మండలంలో వెనకబడినటువంటి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనకబడినటువంటి మాలలను ఐక్యతం చేస్తూ జాతీయ కమిటీ అలాగే రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ఏదైతే ప్రస్తుతం అధికారంలో ఉండబడేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాలామాదిగల మధ్య చిచ్చు పెడుతూ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తెచ్చి అధికారం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఆర్డినెన్స్ ని చట్టబద్ధత చేసే విధంగా శాసనసభలో సభ్యత్వాన్ని ఆ యొక్క వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినట్టు విధానాన్ని మాల మహానాడుగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క మండలాల్లో ఉండబడినటువంటి మాలలు మాత్రమే కాదు, పేద బడుగు బలహీన వర్గాల సమస్యల పక్షాన పనిచేస్తూ ప్రధానంగా వెనకబడినటువంటి మహిళల్ని చైతన్యవంతం చేస్తూ లూర్దుమేరి గారిని ఈ యొక్క మండలంలో మాల మహానాడు మండల అధ్యక్షురాలుగా ప్రకటిస్తూ రానున్న రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా, అలాగే ఈ యొక్క మండల ప్రాంతంలో ఉండబడేటటువంటి దళితులకు సంబంధించి, ప్రధానంగా మాలలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో ప్రతి పేద మాల ఇంటికి చేర్చే విధంగా అవి పనిచేయాలని మాల మహానాడు రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తూ, అలాగే ఈ ప్రాంతంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు నిర్వీర్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం బలంగా లేకుండా ఎస్సీ ఎస్టీ బాధితుల మీద అగ్రవర్ణాలకు ఉండబడినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి దాడుల్ని అరికట్టే దిశగా లూర్దుమేరి పనిచేయాలని, ఆమెకు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ అండదండలు నిరంతరంగా ఉంటాయని ఈ ప్రాంతాల్లో ఉండబడినటువంటి మాల ఉద్యోగస్తులు, మాల అధికారులు, అలాగే మాల మహిళల పక్షాన ఈమె పనిచేస్తూ మాల మహానాడిని బలోపేతం చేస్తూ గ్రామానికి అంబేద్కరిజాన్ని ఈ యొక్క మాల మహానాడు కమిటీని తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ నుండి పిలుపునిస్తా ఉన్నాం. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె భీమలింగేశ్వర స్వామి దేవాలయ సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. జలపాతం నల్లమల్లాటివి ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా ఉధృతంగా సగిరేరు వాగు ప్రవహిస్తుంది. ఈ ప్రకృతి అందాలను ప్రేమికులు దీని మీద మొబైల్లోనే చిత్రీకరిస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరు నీటిలో స్నానం చేస్తూ సేద తీరుతున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని గురువాయిపాలెంలో విజయదశమి రోజు అరుదైన ఘటన చోటు చేసుకుంది. అనపురెడ్డి వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన ఆ గేదెకు జన్మనిచ్చిన దూడకు 2 తలలు ఉండటంతో గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. దసరా రోజు ఈ వింత ఘటన జరగడంతో గ్రామంలో శుభసూచకంగా భావిస్తున్నారు. ఇది జన్యు లోపంతో ఇలా జరిగి ఉంటుందని వెటర్నరీ డాక్టర్లు అంటున్నారు. ఈ దూడను
చూసినందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు. ఏం లావు అనిపించలేకి మూతి బండి పోయేలాకి మనకి గాంభీరంగా అంతే. ఏం దీని కొమ్ము దీని కొమ్ములు దానికి ఉన్నాయి. మళ్ళీ ప్రకాశం జిల్లా కదిగిరిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ సముదాయంలో దసరా సందర్భంగా ఆర్య వయసులో గురువారం రాత్రి బాలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే ఉగ్ర సతీమణి డాక్టర్ కవిత మహిళతో కలిసి బతుకమ్మ సంబరాలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ఎదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి మంటలంటుకున్న ఘటనపై విచారణకు ఆదేశించామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. ఎస్పీ కలెక్టర్ ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విషయంలో విద్వేషాలు రెచ్చగొట్టొద్దని పేర్కొన్నారు. అంబేద్కర్ స్టాచ్యూ అవమానించిన వారిని వదిలేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున కొత్త విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటుకోవడం చాలా బాధాకరం. ఈ సంఘటన జరగకూడని సంఘటన. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ఉద్దేశపూర్వకంగా కానీ దురుద్దేశపూర్వకంగా కానీ ఎలా జరిగాయన్న మీద సమగ్ర విచారణకి ప్రభుత్వం ఆదేశించింది. ఈ సంఘటన విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా అధికారులందరితో మాట్లాడడం జరిగింది. నేను కూడా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడడం జరిగింది. దీని వెనక ఎవరున్నారు, ఎలా జరిగింది, దీని మీద పూర్తి విచారణ చేసి ఎంతటి వారున్నా దాని మీద చర్యలు తప్పకుండా తీసుకుంటాం. అదేవిధంగా మహానేతలు గౌరవించుకోవాలి, కానీ ఇలాంటి సంఘటనలను మేము చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని కూడా సాయంత్రం లోపల ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రజలు కూడా సంయమనం పాటించండి, పూర్తి విచారణ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దొనకొండ మండలంలో ఘనంగా మహాత్మా గాంధీ 156వ జయంతి వేడుకలు. మాలమహనాడు దొనకొండ మండలం మహిళా అధ్యక్షురాలుగా మేకల లూర్దుమేరి నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదాజాన్పాల్. గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోనే 2 తరాల దూడకు జన్మనిచ్చిన గేదె. ప్రకాశం జిల్లా కనిగిరిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ సముదాయంలో దసరా సందర్భంగా బతుకమ్మ పాటకు మహిళలు డాన్సులు.